ఆ బలరాముడికి ఈ వారుణి, తర్వాత కాంతి, లక్ష్మీదేవి వీళ్ళు ముగ్గురు కూడా వచ్చేశారు. ఈయన మదిరాపాన మత్తుడై ఉన్నాడు. ఈ స్త్రీలు ముగ్గురు కూడా వచ్చారు. ఆ వారుని ఏం చెప్తుందంటే, నేను అమృతంతో పాటు నేను కూడా పుట్టాను, నేను వరుణుడి యొక్క కుమార్తెను, అప్పుడే నిన్ను నేను వరించి ఉన్నాను, కాబట్టి నన్ను పొందవలసింది అని ఆమె చెప్పింది. నేను చంద్రుడిలో నివసిస్తూ ఉంటాను, చంద్రుడి దగ్గర ఉంటాను, నేను చంద్రుడి వెన్నెట్లో నుంచి వచ్చాను, కాంతి స్వరూపాన్ని నేను, చంద్రుడి కంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వే నన్ను పొందవలసింది అని కాంతి అన్నది. లక్ష్మీదేవి ఏమంటే, తామర పూల మాల ఒకటి తీసుకుని వచ్చి, నేను సముద్రుడి యొక్క కూతుర్ని, సముద్రంలో క్షీరసాగర మదనం అప్పుడు ఉద్భవించాను, నేను నీ ఇల్లాలుగా చేసుకొని ఆమె వచ్చి పుష్పమాల మెడలో వేసింది. బలరాముడు ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. లక్ష్మీదేవి పుష్పమాలికే కాకుండా ఇంకా కొన్ని వస్తువులు తెచ్చింది. ఏందయ్యా అంటే, ఒక వజ్ర కిరీటం తెచ్చింది ఆయనకు. తర్వాత ఏమంటే, ఆ మెడలకు ముత్యాల హారాలు తెచ్చింది అనమాట. ముత్యాల హారం తెచ్చింది, వజ్ర కుండలాలు తెచ్చింది, వినీల అంటే లేత నల్లనైనటువంటి అంటే నీల వస్త్రాలు తీసుకొచ్చింది, నీలవర్ణంలో ఉండేటువంటి పట్టు వస్త్రాలు. ఇవన్నీ కూడా నేను మీకోసం తీసుకువచ్చాను, ధరించవలసింది అని చెప్పింది. ఈయనకి ఏం అర్థం కావడం లేదు. సరే, ఇంక తెచ్చారు కాబట్టి ఇంకా ధరించాలి కాబట్టి ఆ కిరీటాన్ని ధరించాడు, కుండలాలు వజ్ర కుండలాలు ధరించాడు, ఆ మెడలో ముత్యాల హారం ధరించాడు, నీలాంబరాలు ధరించాడు, నల్లనైనటువంటి వస్త్రాలు ధరించాడు, నీలవర్ణంలో ఉండే వస్త్రాలు ధరించాడు. ధరించి వాళ్ళ ఛాయ చూడంగానే వాళ్ళు ముగ్గురు నమస్కారం చేసి, వాళ్ళు ఒక తేజోపుంజములుగా తేజస్వరూపాలుగా మారిపోయి ఆ ముగ్గురు బలరాముల్లో లీనమైపోయినారు. వాళ్ళు ముగ్గురు ఎప్పుడైతే తనలో కలిసిపోయినారో ఒక దివ్య తేజస్సు వచ్చేసింది ఆయన. అంతకు ముందున్నటువంటి కాంతి కంటే 1000 రెట్లు కాంతి పెరిగిపోయింది, శక్తి పెరిగిపోయింది, ఉత్సాహం పెరిగిపోయింది. మరలా చుట్టుపక్కల చూస్తే ఎవరు లేరు. సరే, ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆయన ఈ ఆభరణాలన్నీ కూడా ధరించి కృష్ణుడిని చూస్తాం, కృష్ణుడు ఎక్కడున్నాడు అని చెప్పి కృష్ణుడి కోసం వచ్చాడు. కృష్ణుడి కోసం వస్తే ఇక్కడ కృష్ణుడి పరిస్థితి ఎలా ఉన్నది అంటే, కృష్ణుడు బ్రహ్మాండమైనటువంటి దివ్య కిరీటాన్ని ధరించున్నాడు. ఆ దివ్య కిరీటం అంతకుముందు లేదు ఆయన. ఈ దివ్య కిరీటం ఎక్కడిది కృష్ణ అని చెప్పంటే ఆ వృత్తాంతాన్ని చెప్తున్నాడు ఆయన. ఏమిటంటే, క్షీరసాగరంలో ఆదిశేషుడి మీద శ్రీ మహావిష్ణువు శయనించి ఉండగా, శ్రీ మహావిష్ణువు కిరీటాన్ని వైరోచనుడు అనేటువంటి ఒక రాక్షసుడు, దానవుడు అపహరించాడు అనమాట. అపహరించి ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు. ఎత్తుకుని వెళ్ళిపోతుంటే గరుత్మంతుడు చూశాడు. గరుత్మంతుడు వెళ్ళి ఆయన్ను వెంబడించాడు అనమాట. వెంబడించి చాలా దూరం వెళ్ళిన పాట ఈ అరణ్యంలో, ఈ సహ్యాద్రి ప్రాంతాల్లో ఉండేటువంటి అడవుల దగ్గర చిక్కాడు ఆయన. చిక్కేటోటికి ఆ వైరోచనుణ్ణి ఓడించినటువంటి వాడై ఆ కిరీటాన్ని తీసుకుని శ్రీ మహావిష్ణువుకు పెట్టాలని వెళుతున్నాడు గరుత్మంతుడు. ఈ గోమంత పర్వతం మీద నేను ప్రకాశిస్తున్నాను కదా అన్న కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అప్పుడేం జరిగిందంటే, శ్రీ మహావిష్ణు స్వరూపుడైనటువంటి కృష్ణ పరమాత్మ శిరస్సు, ఆయన యొక్క శరీర భాగం అంతా కూడా ఆకాశం అంత ఎత్తు కనపడుతుంది అనమాట. గరుత్మంతుడు అలా వెళుతున్నాడు కిరీటాన్ని ఎత్తుకొని. కృష్ణ పరమాత్మ శరీరాన్ని చూస్తే ఈ కిరీటాన్ని పెట్టడానికి కూడా ఆయన శిరస్సు అందడం లేదు, అంతెత్తులో ఎక్కడో గగనంలో ఉన్నాడు అనమాట. అప్పుడు ఆయన ఆలోచించాడు, ఆయన విష్ణువు క్షీర సముద్రంలో పండుకో ఉండి ఆయనకి పెట్టాలన్నా కిరీటము, ఈయనకి పెట్టాలన్నా అని ఒక్కసారి ధ్యానం చేసి చూస్తే ఆయనే ఈయన, ఈయనే ఆయన. కాబట్టి ఆ మహావిష్ణువే ఈ మహావిష్ణువు అని చెప్పి నన్ను ఈ యొక్క
ఆ మాయ చేసి నన్ను ఈ కిరీటాన్ని తీసుకొచ్చి ధరింపజేయడానికిగా ఇటువంటి మాయ చేశాడు విష్ణు అని చెప్పి అనుకుని ఆ దివ్యమంగళ విగ్రహుడైనటువంటి కృష్ణ పరమాత్మకు ధరింపజేయాలి అని చెప్పి అనుకుని ఆకాశ వీధిలోకి వెళ్ళాడు. అక్కడుందన్నమాట శిరస్సు. అంత ఎత్తులో ఉండేటువంటి కృష్ణ పరమాత్మ శిరస్సుకు ఈ కిరీటాన్ని అలంకరించేస్తే శిరస్సు అలంకరించంగానే మామూలు ఆయన చిన్న ఆయనకి మామూలుగా గోమంత పర్వతం మీద కృష్ణుడిగా దర్శనమిచ్చాడు. దర్శనం ఇచ్చిన తర్వాత గరుత్మంతుడు ఆయన ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకొని వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళాడు. గరుత్మంతుడు నాకు పెట్టినటువంటి కిరీటం ఇది అన్నా, నీవేమిటి నువ్వు ఆభరణాలన్నీ ధరించున్నావు, నీ కిరీటం ఎక్కడిది, ఈ యొక్క కుండలాలు ఎక్కడివి అంటే బలరాముడు జరిగిన వృత్తాంతం అంతా చెప్పాడు. 3 స్త్రీలు వచ్చారు, ఈ విధంగా ఇచ్చారంటే అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, వాళ్ళందరూ దేవతలు. దేవతలందరూ ఏం చెప్తున్నారంటే మీరు భూలోకంలో అవతరించినటువంటి కారణాన్ని మర్చిపోతున్నారు, త్వరగా ప్రయత్నం చేయండి, రాక్షస సంహారం చేయండి, ఆలస్యం చేయవద్దు అని చెప్పి వాళ్ళు ఆభరణాలు మనకిచ్చి మనల్ని ప్రోత్సహించి వెళుతున్నారు. అంటే మీరు ప్రారంభించండి ఇంకా రాక్షస వధ అని నాకు అర్థమవుతుంది. వాళ్ళ ఆశీర్వచనాలు అవి. వాళ్ళు మనవలను ఈ విధంగా కిరీటాలు ఇచ్చి మనకు పట్టాభిషేకం చేసినట్టు. ఏమంటే రాక్షస వధ కోసంగా మీకిద్దరికి పట్టాభిషేకం చేస్తున్నామయ్యా, ప్రారంభించండి అనే దానికి గుర్తుగా మనకు కిరీటాలు పెట్టారు వాళ్ళు. మామూలుగా అంటారు కదా, ఈ బాధ్యత అంతా నాకు అప్పచెప్పి కిరీటం పెట్టారయ్యా నా నెత్తినంటారు కదా మామూలుగా. అట్ట అన్న కృష్ణుడు చెప్తున్నాడు, ఈ రాక్షస సంహారం కోసంగా బాధ్యత అంతా మనకు అప్పచెప్పి మన ఇద్దరికి కిరీటాలు పెట్టిపోయినారు. ఇప్పుడు మనం చేయాల్సిన పని రాక్షస సంహారం, దుష్ట సంహారం అని చెప్పి అన్నాడు. అని ఆలస్యం చేస్తే కుదరదు, ప్రారంభిస్తాం ఇంకా దుష్టవధ అనుకుంటున్నారు వీళ్ళు, మాట్లాడుకుంటున్నారు. భేరీ ధ్వనులు, సైనిక సింహనాదాలు, తెల్లటి గొడుగులు, ఆయుధాల వెలుగులు కనపడుతూ బ్రహ్మాండమైనటువంటి శబ్దాలతో జరాసంధుడి యొక్క సైన్యం ఆ అడవుల్లో పరిగిస్తున్నారు అన్నమాట. రథాలు, గుర్రాలు, ఏనుగులు, సైన్యులు దాదాపుగా 21 అక్షౌహిణుల సైన్యం వస్తున్నారు అన్నమాట. ఆ శబ్దాలన్నీ కూడా విన్నారు వీళ్ళు. వీళ్ళెక్కడున్నారు? గోమంత పర్వతంలో శిఖరం పైన ఉన్నారు. అది ఎక్కడం సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎవరు దేవతలు కూడా దాన్ని అధిరోహించలేరు అని చెప్పున్నాడు పరశురాముడు. ఆ గోమంత పర్వతం మీద ఉన్నారనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి జరాసంధుడు ఎలా తెలుసుకున్నాడో ఏమో, అక్కడ అందరినీ అడుగుతూ దారిలో ఎవరన్నా పోయే వాళ్ళు కనపడ్డా ఇట్ట పలాని వాళ్ళు ఇట్ట వెళ్ళారని అడుగుతూ వచ్చేసాడు అనమాట. వచ్చేసి విషయం తెలుసుకున్నటువంటి వాడై ఆ పర్వతాన్ని ముట్టడించాలనే ప్రయత్నంలో వస్తున్నాడు. ముట్టడించాలనేటువంటి ప్రయత్నంలో వస్తుంటే ఆ సైన్యాన్ని, ఆ తెల్లనైనటువంటి గొడుగులు, ఆ గుర్రాలు, ఏనుగులు, రథాలు, వీటన్నిటినీ కూడా ఈ కృష్ణ బలరాములు చూశారు. ఎత్తులో ఉన్నారు కదా వీళ్ళు, చూశారు. చూసిన తర్వాత సరే రాని ఏం చేస్తారో చూద్దాం అనుకుంటూ ఉన్నారు వీళ్ళు. ఈ పర్వతం మీదకి ఎలాగో రాలేరు కదా అని అనుకుంటున్నారు. అప్పుడేమైందంటే ఆ గోమంతగిరి చుట్టూ కూడా ఖచ్చితంగా దాని మీదనే ఉన్నారని చెప్పి వీళ్ళకి తెలుసు అన్నమాట. చుట్టూ ఆ సైన్యం అంతా కూడా రాజులు, అనేక మంది రాజులను స్వాధీనం చేసుకున్నాడు జరాసంధుడు. అంటే మొత్తం పరిపాలన, దేశం మొత్తం కూడా ఆయన ఆధీనంలోనే ఉందన్నమాట. అంత పరాక్రమవంతుడు జరాసంధుడు. అందరినీ తీసుకువచ్చేసి ఉన్నాడు. ఎవరెవరిని తీసుకువచ్చాడు ఇప్పుడు చెప్తాము. వీళ్ళందరికీ ఈ సేననంతా కూడా నడిపించేటువంటి వాడు ఎవరయ్యా అంటే ఏకలవ్యుడు. జరాసంధుడి దగ్గర ఉండేటువంటి సర్వసేనాధిపతి ఏకలవ్యుడు. ఆ ఏకలవ్యుడు సర్వ సైన్యాలను నడిపిస్తూ ఆయన ఏం చెప్పాడంటే, ఈ గోమంత పర్వతం చుట్టూ కూడా చేరిపోండి, గోమంత పర్వతాన్ని అధిరోహించి మనం ఇంకా సైన్యం అంతా పైకి వెళ్ళి కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ సంహరించాల. ఎలాగయ్యా అంటే, ప్రళయకాలంలో సముద్రం ఎలా అయితే మేరు పర్వతం చుట్టూ తిరిగి మేరు పర్వతాన్ని ముంచేయడానికి ప్రళయకాలంలో సముద్రం ఎట్ట చుట్టుకుంటుందో అట్లా మన సైన్యం అంతా కూడా గోమంత పర్వతాన్ని చుట్టి వేయాలి అని చెప్పి అన్నాడు ఆయన. అనిన తర్వాత జరాసంధుని సైన్యం అంతా కూడా 4 వైపులా
పోతున్నది. అప్పుడు జరాసంధుడు సైన్య విభాగం చేసి తూర్పు వైపు కొంత, దక్షిణ వైపును కొంత, పడమర వైపు, ఉత్తరం వైపు 4 వైపులు సైన్యాలన్నీ పోతాయి. 21 అక్షౌహిణి సైన్యం అంటే చాలా సైన్యం కదా. వాళ్ళందరికీ నాయకులుగా ఉండేదానికి కొంతమంది రాజులను పెట్టాడు అనమాట. ఎట్లయా అంటే తూర్పు వైపుగా కొన్ని వేల కోట్ల మంది పోతున్నారు కదా, వాళ్ళందరినీ సమర్థించేటువంటి నాయకులు ఎవరంటే ఉలూకుడు, ఏకలవ్యుడు, జయద్రథుడు. జయద్రథుడు అంటే సైంధవుడు కూడా వచ్చున్నాడు ఎంత కూడా. తర్వాత సాల్వుడు, కౌశికుడు, ఇంకా మొదలైనటువంటి ప్రముఖులుగా ఉండేటువంటి వాళ్ళు తూర్పు తట్టు వెళ్లి ఆ సైన్యాన్నంతా కూడా తీసుకుని గోమంత పర్వతం పైకి ఎక్కాలన్నమాట. అంటే వెతుక్కుంటూ కృష్ణ బలరాములను మధ్యలో గాని కనపడితే యుద్ధం చేయాలి, లేకపోతే కొండపై ప్రాంతాల్లో పైన కూడా వెతకాలన్నమాట. తర్వాత తూర్పు వైపు అయిపోయింది. దక్షిణం వైపు చేదిరాజు అంటే శిశుపాలుడి తండ్రి అయినటువంటి దమఘోషుడు అనేటువంటి ఆయన కూడా వచ్చున్నాడు అనమాట. ఆయన తర్వాత జరాసంధుడు అంటే జరాసంధుడు చెప్తున్నాడు, మేమంతా చాలు అక్కడ ఆ వైపు దక్షిణం వైపు చూసుకుంటాము. సరే, పడమర వైపు మద్రపతి అంటే ఎవరు? శల్యుడు కూడా వచ్చున్నాడంటే జరాసంధుడికి ఎంత పలుకుబడి ఉందో చూడు. తర్వాత కళింగుడు, చేకితానుడు, బాహ్లీకుడు వచ్చున్నాడు. బాహ్లీకుడు ఎవరయ్యా అంటే ఈ భీష్ముడు వాళ్ళ సంబంధించినటువంటి ఆయనేనమాట. ఆయన ధృతరాష్ట్రుడు వాళ్ళ తాత అవుతాడు. ఆయన కూడా వచ్చున్నాడు బాహ్లీకుడు. తర్వాత కాశ్మీర రాజులు, తర్వాత పార్వతేయులు అనేటువంటి వాళ్ళు. పార్వతేయులు అంటే పర్వత సంబంధం, పర్వతాల్లో ఉండేటువంటి కోయ దొరలు, రాజులు, వాళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు. తర్వాత గోవర్ధనుడు అనేటువంటి ఆయన కూడా వచ్చున్నాడు. వీళ్ళందరూ పడమర వైపు. తర్వాత ఉత్తరం వైపు పౌండ్రుడు అనేటువంటి ఆయన, వేణుధారి అనేటువంటి ఆయన, రుక్మి కృష్ణుడి యొక్క బావమరిది. ఇంకా కృష్ణుడికి పెళ్లి కాలేదు కాబట్టి కృష్ణుడు తర్వాత రుక్మి విషయం కృష్ణుడు పెళ్ళప్పుడు తెలుస్తుంది. రుక్మి కూడా మహాపౌరుషవంతుడు, ఆయన వచ్చున్నాడు. ద్రుపద మహారాజు వచ్చున్నాడు. విందులు, దంతవక్త్రుడు, వీళ్ళందరూ ఉత్తరం వైపు. మొత్తం అలా చుట్టేశారండి. ప్రళయకాలంలో సముద్రం చుట్టి మేరు పర్వతాన్ని చుట్టినట్టుగా చుట్టేశారు. అందరూ బయలుదేరి ఇంకా పర్వతాన్ని అధిరోహించాలా. చుట్టుపక్కల ఎక్కడ చీమ పట్టేటువంటి చోటు కూడా ఎక్కడ వెతికేస్తున్నారు అన్నమాట. అట్లా దిగేశారు. ఇంకా ప్రారంభించండి అన్నాడు జరాసంధుడు. అయితే శిశుపాలుడు చాలా ముఖ్యం. శిశుపాలుడు అంటున్నాడు, జరాసంధ, నాకెందుకో నువ్వు చెప్పినటువంటి ఈ యొక్క ఇది నాకు నచ్చడం లేదు. నువ్వు చేసినటువంటి ఏర్పాటు, ఈ ప్రయత్నం విఫలమయ్యేటట్టుగా ఉంది నాకు చూడను. ఎందువల్ల విఫలం అవుతుందంటావేమో, ఈ రాజులందరూ కూడా, నువ్వు చెప్పబడినటువంటి రాజులు హాయిగా సుఖమైనటువంటి వాహనాల మీద సంచరిస్తూ ప్రశాంతంగా తిరిగేవాళ్ళు. ఇప్పుడు పైకి వాహనాలు పోవు. ఇక్కడంతా చక్కగా ఎక్కాలి ఈ కొండని. ఏనుగులు పోవు, గుర్రాలు పోవు. ఏ వాహనం మీద ఎక్కినా వెనక్కి పడిపోతారనమాట. కాబట్టి వాహనాలన్నీ ఇక్కడ ఆపి కాలినడకన వెళ్ళాలి. ఇప్పుడు కాలినడకన ఈ సైన్యాన్ని తీసుకొని ఈ అడవి మార్గంలో ఇక్కడ ఆహార పదార్థాలు వాళ్ళు తినాలంటే ఏమీ దొరకవు. ఆయన ఎన్ని రోజులు కనపడతాడో కృష్ణుడు, ఇక్కడ యుద్ధం జరుగుతుందో జరగదో తెలియదు. ఈ రాళ్లలో, రప్పల్లో, ఎండల్లో ఇదంతా తిరిగి వాళ్ళ చెట్ల కిందంతా తిరిగి అడవుల్లో తిరగాలంటే ఈ రాజులు తిరగలేరు. వీళ్ళు రథాల మీద వచ్చి, ఏనుగుల మీద వచ్చి, గుర్రాల మీద వచ్చి యుద్ధం చేయమంటే చేస్తారు కానీ పాదచారులై కొండనంతా ముట్టడించమంటే ఒక 4 కిలోమీటర్ల రాళ్ల మీద కానీ నడిస్తే ఇంక వాళ్ళు పడిపోతారా అక్కడ, ఈ నిరసించిపోతారు. ఈ సైన్యం అంతా దెబ్బతినిపోతుంది. సైన్యం దెబ్బతిన తర్వాత శత్రురాజులుగా ఉండేటువంటి వాళ్ళు మనల్ని ఓడిస్తారు.
ఇటువంటి దుర్గాలను జయించడం ఎలా అంటే ఎంత రాజనీతి తెలుసో చూడు పెద్దవాళ్ళకి. జరాసంధుడన్న శిశుపాలుడు లేదు చిన్న విషయం తెలిసిన వాడు. ఇటువంటి భయంకరమైనటువంటి దుస్సాధ్యమైనటువంటి దుర్గాలను జయించాలి అంటే ఏం చేయాలంటే దుర్గాన్ని ముట్టడించాలే గాని వాటితో యుద్ధం చేయకూడదు. దుర్గాన్ని ముట్టడించుంటే చాలు వాడు చస్తాడు పైన ఉండేవాడు. ఎందువల్లంటే బయట నుంచి ఆహార పదార్థాలు ఏమి పోవు. ఒక 10 రోజులు తింటాడు ఉన్నదాన్ని, లేకపోతే 20 రోజులు తింటాడు, 4 రోజులు తింటాడు. కానీ మనమేం ఆహార పదార్థాలు తెచ్చుకొని తింటూ కూర్చో ఉంటాం కాపలా. వాటిని రానిం బయట నుంచి ఆహారం లోపలికి పోలేము. అటువంటప్పుడు ఆ లోపల ఉండే సైన్యం గాని శత్రువులు గాని అందరూ నీరసించి చచ్చిపోతారయ్యా. అందువల్ల ఏంటంటే ఇటువంటి దుర్గాలను ఆ విధంగా మనం చెయ్యాలి, ముట్టడించాలే కానీ యుద్ధం చేయకూడదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ దుర్గాన్ని ముట్టడిస్తాం, ఎన్ని రోజులు అవుతుందో చూస్తాం అని చెప్పి అన్నాడు. అని మళ్ళీ ఏం చెప్పాడంటే దుర్గాన్ని ముట్టడించి ఇంకొక ఆలోచన కూడా నాకు వస్తున్నది. ఎక్కువ రోజులు ఇక్కడ కాపలా గాయడం కూడా దేనికి, మనకు 4 వైపులా మన సైన్యాలు ఉన్నాయి కదా, 4 వైపులా ఈ కొండను తగలబెడదాం. బాగా మంటలు వేసేస్తే ఆ మంటల వల్ల అడవి తగులుకోపోతుంది. అడవి మొత్తం తగులుకోపోతూ ఉంటే లోపలుండేవాడు బయటికి రాక ఏం చేస్తాడు? అగ్నిహోత్రంలో మరణిస్తాడు. బయటికి రాకపోతే, వస్తే మన చేతిలో చస్తాడు, రాకపోతే అగ్నిహోత్రంలో చస్తాడు. కాబట్టి శత్రువుని నశింపజేయడమే కదా మనకు ఆలోచన. కాబట్టి మనం రాళ్లలో నడుస్తూ పోవాల్సిన అవసరం లేదు, ఆహారానికి నీటికి ఇబ్బంది పడుతూ పోవాల్సిన అవసరం లేదు. ఈ సైన్యం అంతాను అందరినీ చుట్టూ ఉండమని ఈ కొండను కాల్చేసేటువంటి, అడవి కాల్చేసేటువంటి ఏర్పాటు చేద్దాం అన్నాడు. అది జరాసంధుడికి నచ్చింది బాగా. కొరవ రాజులందరినీ కూడా అడిగితే శిశుపాలుడు చెప్పిందే బాగుందయ్యా, మనం ఎందుకు శ్రమ పడ్డము, మొత్తం ముట్టిచ్చేస్తే పోతే బయటకు వస్తే అప్పుడు చూద్దాము, బయటికి రాకపోతే అక్కడే పోతాడని చెప్పి అన్నారు. ఇది మంచి ఆలోచన అని చెప్పి సరే ఇంకా గోమంత పర్వతం చుట్టూ ఉండేటువంటి అడవిని కాల్చేయాలని చూశారు. కాల్చేయాలని చూస్తే అక్కడ ఉండేటువంటి కంపలు, ఎండు చెట్లు, తర్వాత అక్కడ ఉండేటువంటి పొదలు అవన్నీ కూడా పోగు చేసేది. 21 అక్షౌహిణుల సైన్యం అంటే ఎంతసేపు పోగు చేయాలి? తలా ఒక పుల్లట్టేసినా కానీ అయిపోతుంది అనమాట. మొత్తం కొండ చుట్టూ కూడా ఒక కటవ మాదిరి వేసేసారనమాట, ఎండు కంప. ఆమె గాలి వాటం చూశారు. గాలి ఏ తట్టు కొడుతుందో ఆ తట్టుకు అనుకూలంగా అంటించారనమాట. అంటే మనం ఈ పడమట గాలి కొడుతుందని, పడమట వైపు కొడుతుందనుకో గాలి, తూర్పు నుంచి పడమర వైపుగా గాలి కొడుతుందనుకో తూర్పు పక్క అంటించాలన్నమాట. అప్పుడు పడమట పక్క కాల్చుకుంటూ పోతుంది. పడమట నుంచి తూర్పు గాలి కొడుతుంటే పడమట వైపు అంటించాల. ఇట్లా గాలిని బట్టి అనమాట. ఆ గాలి వాటాన్ని చూసి వాళ్ళు మొత్తం నిప్పు పెట్టారనమాట. నిప్పు పెట్టేటట్టుకి బాగా అంటుకుంది. అంటుకున్న దాన్ని అక్కడ ఉండేటువంటి సైనికులంతా బాగా మనం భోగి మంటేసేటప్పుడు బాగా ఆ తాటాకులు ఎక్కేసి మంటేస్తామే అట్లా మంటేస్తున్నారు. అట్లా బాగా అగ్నిహోత్రాన్ని అంటించేటువంటికి చుట్టూ దావాగ్ని మాదిరి తయారైపోయింది. అక్కడ ఆరిపోయేవాళ్ళు ఎవరు? వీళ్ళు కావాలని మండించిన వాళ్ళే కదా. కాబట్టి అది మొత్తం అగ్నిహోత్రం అంతా కూడా అయిపోయి ఆ అడవులన్నీ కూడా కాలుకొని పోతూ ఉంటే దేవతలు కూడా బాధపడుతున్నారు. అడవుల్లో ఉండేటువంటి జీవరాశులు, నెమిళ్లు కావచ్చు, హంసలు కావచ్చు, తర్వాత ఏమంటే కారండవ పక్షులు కావచ్చు, అక్కడ ఉండేటువంటి సింహాలు కావచ్చు, శార్దూలాలు కావచ్చు, ఈ జింకలు, ఆవులు, ఎద్దులు, తర్వాత అడవి ఏనుగులు, ఇవన్నీ కూడా ఈ మంటల్లో చిక్కుపోయినాయి అనమాట. ఇంకా కూడా ఆ పవిత్రమైనటువంటి అడవిలో విద్యాధరులు కొంతమంది విహరించడానికి వచ్చారు. వాళ్ళు కూడా దాంట్లో బాధపడుతున్నారు. కొంతమంది ఋషీశ్వరులు తపస్సు చేసుకుంటున్నారు. తపస్సు చేసుకునేటువంటి ఋషులు కూడా ఎట్ట వెళ్ళాలనేటువంటి దారిలో చుట్టూ మంటలేరు అనమాట. వాళ్ళు కూడా దాంట్లో ఆహుతైపోతున్నారు. ఇట్లా ఆ సహ్యాద్రి దగ్గర ఉండేటువంటి పర్వత శిఖరాల్లో చుట్టూ ఉండేటువంటి ఆ అరణ్యాల్లో అంతా కూడా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ అగ్నిహోత్రం దెబ్బకు దహనమైపోతున్నారు. ఖాండవ వనాన్ని కృష్ణార్జునులు ఎట్లా తగలబెట్టారో అట్ట ఈ జరాసంధుడు తన సైన్యం చేత ఏకలవ్యుడి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా జరుగుతుందన్నమాట. మొత్తం అంటుకొని భయంకరంగా మంటలు వస్తున్నాయి, ఆహాకారాలు.
అనేకమైనటువంటి పశువులు చనిపోయినాయి, అనేకమైన పక్షులు చనిపోయినాయి, అనేకమైనటువంటి నెమళ్ళు, ఆ జంతువులు కూడా తన బిడ్డను పోగొట్టుకున్నవి, భర్తను పోగొట్టుకున్నవి, చుట్టాలను పోగొట్టుకున్నవి, భార్యను పోగొట్టుకున్నవి, భయంకరంగా అరుస్తున్నాయి. అనేక సర్పాలు మరణించాయి. ఆ జలజంతువులు, జీవజంతువుల యొక్క ఆ వృక్ష జంతువులు అన్నిటినీ కూడా వృక్షాన్ని ఆధారంగా చేసుకున్నటువంటి ఉండేవి, జలంలో సంచరించేవి, అడవి మీద ఆధారపడి బ్రతికేటువంటి జంతువులన్నీ కూడా మరణిస్తున్నాయి. వీళ్ళు మాత్రం వికటాట్టహాసం చేస్తూ చూస్తున్నారు. ఈ అగ్నిహోత్రం ఎప్పుడైతే మొత్తం మండిపోతుందో మొత్తం కాలిపోయిందనమాట. కాలిపోతే ఆ గోమంత పర్వతం ఎలా ఉన్నదయ్యా అంటే రెక్కలు నరకబడినటువంటి పర్వతం మాదిరి ఉంది. రెక్కలు పర్వతాలకు రెక్కలుగా నరికేస్తే బోడిగా ఎట్లుంటుందో అట్లా అందంగా పెరిగినటువంటి వృక్షజాతులన్నీ కూడా లేకుండా పోయిన తర్వాత ఆ విధంగా రెక్కలు నరకబడిన పక్షి వలె గోమంత పర్వతం ప్రకాశిస్తుంది. గోమంత శిఖరంలో పై భాగంలో కృష్ణ బలరాములిద్దరూ కూడా ఈ దృశ్యాన్ని చూశారు. దృశ్యాన్ని చూసి అప్పుడు బలరాముడు అంటున్నాడు, కృష్ణ, మన వల్ల కదా ఈ కీడు జరిగింది, ఈ అరణ్యానికంతా ఇంత విపత్తు సంభవించింది మన వల్లే కదా, కాబట్టి ఇంకా ఆ సైన్యాన్ని మనం ఉండకూడదు, మనం త్వరగా వీళ్ళని నాశనం చేయాలి అన్నాడు. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ కూడా సమ్మతించాడు. దేవతలు వసంగినటువంటి ఆ దివ్య అంబరాలు ధరించున్నారు వాళ్ళు. దివ్యాంబరాలు ధరించినటువంటి కృష్ణ బలరాములు మానవ రూపాలను వదిలేసి దివ్య రూపాలు ధరించారన్నమాట. దివ్య రూపాలకు మానవ రూపాలకు తేడా ఏంటంటే, దివ్య రూపాలతో వాళ్ళు గాని అక్కడ నడుస్తూ ఉంటే ఆ కంపలు గాని, చెట్లు గాని, గుట్టలు గాని, ముళ్ళు గాని వాళ్ళకన్నీ తగలు, స్పర్శించవు అసలు. వాటి మీద నడిచి వెళ్ళిపోతుంటారు, అవి గుచ్చుకోవన్నమాట. ఎట్లా అంటే భగీరథుడు గంగానదిని తీసుకొని వచ్చినప్పుడు గంగానది భూమి మీద పడ్డప్పుడు భగీరథుడు రథం ముందు పోతుంటే వెనక గంగానది వచ్చింది. అప్పుడు భగీరథుడు ప్రయాణించింది దివ్య రథం, అది మామూలు రథం కాదు, దివ్య రథం. కాబట్టి అడవిలో ఆ చెట్లు ఎక్కువగా ఉంటే చెట్లపైనే పోతుంటుంది అనమాట, దానికి రోడ్లు వేయాల్సిన అవసరం లే. అట్లా ఈ కీకారణ్యంలో యుద్ధం చేయాలంటే మానవ శరీరాలు పనికిరావు. మానవ శరీరాలు ఒకరు గట్టిగా రాయి తగిలినా లేకపోతే చెట్టు తగిలినా పడిపోతారనమాట. అట్లా కాదు, చెట్లున్నా పుట్లున్నా ఏమి ఇబ్బంది లేనట్టు దివ్య రూపాలు ధరించారు వాళ్ళు. ఆ దివ్య రూపాలు ధరించి నిరాయుధులై, ఏ ఆయుధం లేదు వాళ్ళ దగ్గర, ఆ గోమంత పర్వతం శిఖరం మీద నుంచి ఒక్క ఉదుటున ఆంజనేయ స్వామి మహేంద్ర పర్వతం మీద అధిరోహించి ఆ సముద్రాన్ని ఎలా లంఘించాడో అలా కృష్ణ బలరాములిద్దరూ కూడా ఒక్కసారి గట్టిగా గోమంత పర్వతాన్ని తమ పాదాలతో అదిమినటువంటి వాళ్ళని ఎగిరి దూకారనమాట. ఈ గోమంత పర్వతం సగం భాగం దిగిపోయింది కిందకు. ఎప్పుడైతే పర్వతం కిందకు దిగిందో వాళ్ళ పాదముల యొక్క బలం వల్ల వెంటనే పాతాళంలో నుంచి వచ్చే నీళ్లని పైకి వచ్చేసాయి అనమాట. అంటే ఎట్లా వచ్చాయి అంటే, నిండా నీళ్లుంటే ఒక పాత్రలో మనం మధ్యలో ఏదన్నా గట్టి వస్తువుని వేస్తే పొల్లి వస్తాయి కదా బయటికి, అట్లా మా యొక్క గోమంత పర్వతం ఎప్పుడు దిగిందో కిందకి, ఆ క్రింద ఉండేటువంటి నీళ్లన్నీ కూడా ఉబ్బాయి అనమాట పైకి. ఉబ్బేసి పెద్ద ప్రవాహం మాదిరి వచ్చి వెదజల్లేటటికి ఆ మంటలన్నీ ఆరిపోయినాయి. మంటలన్నీ ఆరిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ సైన్య మధ్యంలో దూకేశారనమాట. ఏ ఆయుధాలు లేవు, ఒక్క ఆయుధం కూడా లేదు, ఉత్త చేతులతో దిగారు. అప్పుడు దేవతలందరూ పైనుంచి చూస్తూ ఉన్నారు. పైనుంచి చూస్తూ వీళ్ళు ఏ ఆయుధాలు లేకుండా ఎలా యుద్ధం చేస్తారు అని చెప్పి కొన్ని ఆయుధాలు వాళ్ళు పంపించారు. ఆ ఆయుధాలు పంపిస్తే ఆ ఆయుధాలు ఏందయ్యా అంటే, కృష్ణుడి దగ్గరకు శంఖం వచ్చింది, పాంచజన్యం, సుదర్శన చక్రం వచ్చింది, తర్వాత నందకం అనేటువంటి కత్తి వచ్చింది, కౌమోదకి అనేటువంటి గదాదండం వచ్చింది, శార్ణ్యం అనేటువంటి ధనస్సు వచ్చింది. ఆయన పంచాయుధాలు, ఆ 5 ఆయుధాలు కూడా ఆయన స్వరూపం ధరించి ఆయన దగ్గరికి వచ్చి ఆయుధాలుగా మారిపోయినాయి అన్నమాట. సరే, బలరాముడు ఉన్నాడు కదా,
బలరాముడు వద్దకు ఒక రోకలు వచ్చింది, బ్రహ్మాండమైనటువంటి రోకలి. మొసలి అంటే మొసలము అంటే రోకలి అన్నమాట. నాగలి వచ్చింది. నాగలి కూడా హలాయుధుడు ఆయన. ఆ నాగలి మొసలము రెండు కూడా వచ్చాయి, బాగా దిట్టంగా ఉన్నాయి. వాటిని ధరించారు వీళ్ళు. ఈ ఆయుధాలు ధరించినటువంటి కృష్ణ బలరాములు దివ్య స్వరూపాలతో ఒక్కసారి ఆ జరాసంధుడి సైన్యం చూశారంతే. వాళ్ళ స్వరూపాన్ని చూడంగానే యుద్ధం కూడా చేయలే రాజులు. వీళ్ళందరూ వచ్చున్నారు కదా, ద్రుపద మహారాజుని, ఆ రాజుని, ఈ రాజుని మనం అందరం చెప్పుకున్నాం కదా. మొత్తం రథాలు వెనక్కి తిప్పేసి నాయన వీళ్ళతో యుద్ధం చేయలేం, గోమంత పర్వతం మీద నుంచి దూకారు వీళ్ళు. దూకంగానే ఇట్లా దివ్య స్వరూపాలు వచ్చాయి వీళ్లకు. వీళ్లతో మనం యుద్ధం ఏంటి చేసేది? ఇంకా కూడా విచారిస్తే కృష్ణ బలరాములు సామాన్యులు కాదు. గోవర్ధన పర్వతాన్ని కూడా కృష్ణుడు ఎత్తున్నాడు, పోతను సంహరించాడు, ఆ యొక్క కాళీయుడిని సంహరించాడు. ఎన్నో విషయాలు ఆయన చిన్న వయసులోనే చేసి ఉన్నాడనే విషయం వీళ్ళకి తెలుసు. కాబట్టి అందరూ రథాలు వెనక్కి మళ్లించి పారిపోవడానికి సిద్ధమై పారిపోతున్నారన్నమాట. అప్పుడు జరాసంధుడు వాళ్ళందరి దగ్గరకు వచ్చి, ఎందుకయా మీరు మహా బలపరాక్రమ సంపన్నులని, తర్వాత మీరు ఎంతమందితో అయినా యుద్ధం చేయగలమని, ఎటువంటి వాడినైనా యుద్ధరంగంలో చీల్చి చండాడతామని చెప్తూ ఉంటారే, అతిరథులమని మహారథులమని చెప్తూ ఉంటారే, ఆ గోప బాలకులను చూసి వెళ్ళిపోతున్నారా? వాళ్ళు పశువులు మేపుకునే గోపాలకులు. వాళ్ళేదో దివ్య రూపాలు ధరించారని మీరు అనుకుంటున్నారా? అదన్నీ వాళ్ళ మాయలతో చేసి మాయలు మర్మాలు చేసేటువంటి వాడు. కాబట్టి ఆ కృష్ణుడు అట్లా మనకు దర్శనం ఇస్తే మనం వెళతామని చెప్పి చూస్తున్నాడు. అతన్ని మించినటువంటి మాయాయుద్ధం నాకు తెలుసు, అతన్ని మించినటువంటి మాయ మర్మాలన్నీ నాకు తెలుసు. మీరెక్కడికి పోవాల్సిన అవసరం లేదు. అవన్నీ తాటాకు చప్పుళ్ళు. ఆ తాటాకు చప్పుళ్ళకి మనం భయపడతామా అని చెప్పి ఈ జరాసంధుడు వీళ్ళందరికీ ధైర్యం చెప్పేటువంటిది. ఓహో నిజమే కదా, మనకంటే చాలా చిన్నవాళ్ళు కదా బలరామకృష్ణులు, వాళ్ళు ఏదో చూపించలేం కానీ మనం పరిగెత్తి వెళ్ళాలని మళ్ళీ అందరూ వెనక్కి తిరిగారు. అందరూ వెనక్కి తిరిగిన తర్వాత అప్పుడు క్రోధ తామ్రాక్షుడైనటువంటి ఆ యొక్క జరాసంధుడు ధనుర్బాణాలు ధరించినటువంటి వాడై దివ్యమైనటువంటి రథం మీద కంచన మయమైపోయి వజ్ర వైఢూర్యములతో చెక్కినటువంటి ఆ రథం మీద జరాసంధుడు బయలుదేరాడు. ఏకలవ్యుడున్నాడు సర్వసేనాధ్యక్షుడు. ఈ మిగిలిన రాజులందరూ కూడా జరాసంధుడిని అనుసరించారు. ఆ జరాసంధుడు కృష్ణ బలరాముల దగ్గరకు వచ్చి క్రోధ తామ్రాక్షుడై చూస్తూ ఆ కృష్ణ బలరాముల ఎదురుగా నిలబడ్డాడు అనమాట. ఎదురుగా ఎప్పుడైతే నిలబడ్డాడో అప్పుడు కృష్ణ పరమాత్మ జరాసంధుడితో చూశాడు. జరాసంధుడిని చూసి చిరునవ్వు నవ్వాట. చిరునవ్వు నవ్వితే అంటే నువ్వేందో పెద్ద పరాక్రమవంతుడు అనుకుంటున్నావు కావాలా, నీ రోజుతో నీ ఆయుష్ తీరిపోయింది అన్నట్టుగా చూశాడు. దానికి జరాసంధుడు అంటున్నాడు, ఆ చూపుకు సమాధానం అన్నమాట, కృష్ణ నీవు అనేక మందితో యుద్ధం చేసి జయించావని చెప్పి అనుకుంటున్నావేమో. ఇది గోవర్ధన పర్వతం ఎత్తడం కాదు, జరాసంధుడితో యుద్ధం. ఇది కాళీయుణ్ణి సంహరించడం కాదు, ధేనుకుణ్ణి సంహరించడం కాదు, శకటాసురుణ్ణి భంజించడం కాదు, పూతను ఒక స్త్రీని చంపడం కాదయ్యా. ఇది జరాసంధుడితో యుద్ధం తెలుసా నీకని చెప్పి అన్నాడు. ఎప్పుడైతే అన్నాడో ఆ జరాసంధుడు అనేటువంటి మాటలకు క్రోధ తామ్రాక్షుడైనటువంటి కృష్ణ పరమాత్మ జరాసంధుడితో యుద్ధం చేయడానికి పూనుకుంటున్నాడు. జరాసంధుడితో యుద్ధానికి చేయడానికి పూనుకున్నప్పుడు విద్యాధరులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, దేవతలందరూ కూడా ఆకాశంలో వచ్చి చూస్తూ ఉన్నారట. ఎలా జరుగుతుందో యుద్ధం చూస్తామని చెప్పి సకల జనులు కూడా వచ్చి చూసేటప్పుడు ఆ జరాసంధుడితో కృష్ణుడి యొక్క యుద్ధం ప్రారంభం కాబోతున్నది. ఆ యుద్ధం ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం.